అవి ఘంటసాల బలరామయ్య గారి నిర్మాణంలో పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో 'ధర్మపత్ని' సినిమా నిర్మాణం జరిగే రోజులు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమాతోనే సినిమా రంగానికి పరిచయమవుతున్నారు. పిల్లవాడు నాటక రంగం నుంచి నేరుగా వచ్చాడు. పద్యాలు గట్రా బాగా వచ్చుంటాయని తీరిక వేళల్లో పడకుర్చీలో కూర్చొని నాగేశ్వరరావు గారిని పిలిచి "ఓ పద్యం పాడరా అబ్బాయి" అని చనువుగా అడిగేవారు పి. పుల్లయ్య గారు. అగ్రదర్శకుడు పిలిచి పాడమంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది? వెంటనే నాగేశ్వరరావు తనకు బాగా నచ్చి నోటికొచ్చిన నాటకంలోని పద్యాన్ని ఒకటి అందుకున్నారు. విని మెచ్చుకున్నారు పుల్లయ్య గారు. పుల్లయ్య గారికి ఖాళీ దొరికినప్పుడల్లా నాగేశ్వరరావు గారిని పిలిచి పాడమనేవారు. ఆయన పాడేవారు. ఓసారి పుల్లయ్య గారికి చిర్రెత్తి "ఎప్పుడు అదే పాడతావేంట్రా నీ" అంటూ ఒక పెద్ద బూతు మాట అనేశారు. తనను స్నేహితులు కానీ మరెవరు కానీ అలాంటి మాటలు అనలేదు, ఆయన వినలేదు. నాగేశ్వరరావు గారు చాలా హర్ట్ అయ్యారు. ఆ మాటతో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. సినిమా రంగం నుండి వెళ్ళిపోదామని వెళ్ళిపోయే ముందు అవకాశం ఇప్పించిన ఘంటసాల బలరామయ్య గారికి చెప్పి వెళదామని ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి వెళ్తానన్నారు. దానికైనా "ఇది చాలా చిన్న విషయం. సినిమా రంగంలో ఇటువంటివి చాలా చాలా కామన్గా జరుగుతాయి. మనసులోకి తీసుకోకు. ఇక్కడే ఉండు, పుల్లయ్యతో నేను మాట్లాడతానన్నారు." కాలం గిర్రను తిరిగింది. 1950 కల్లా నాగేశ్వరరావు గారు పెద్ద హీరో అయిపోయారు. అర్ధాంగి కథతో పుల్లయ్య గారు నాగేశ్వరరావు గారి కోసం ఆఫీస్కి వచ్చారని పనివారు చెబితే కూర్చోపెట్టి ఆఫీసుకు కావాలని 2 గంటలు లేటుగా వచ్చారు నాగేశ్వరరావు గారు. ఆలస్యానికి సంజాయిషి ఏమీ చెప్పకుండానే నేరుగా విషయం ఏంటని అడిగారు నాగేశ్వరరావు గారు. పుల్లయ్య గారి కథ చెప్పి "మిమ్మల్ని, ఎన్టీఆర్ గారిని, సావిత్రి గారిని పాత్రధారులుగా అనుకుంటున్నాం. మీది వెర్రిబాగులోడి పాత్ర" అన్నారు పుల్లయ్య గారు. పుల్లయ్య గారితో పేచీ పెట్టుకోవాలని ఫిక్స్ అయిన నాగేశ్వరరావు గారు "అన్నయ్య పాత్ర నేనే వేస్తాను. ఎన్టీఆర్ తమ్ముడుగా అంటే ప్రేక్షకులు ఒప్పుకోరన్నారు పుల్లయ్య గారు. అయితే జగ్గయ్యని తీసుకోండి అన్నారు ఏఎన్ఆర్. చేసేది లేక సరేనన్నారు పుల్లయ్య గారు. బాగా ఆలోచించుకోండి పుల్లయ్య గారు, రేపు సినిమా అటు ఇటు అయితే అప్పుడు నన్నే బూతులు తిడతారేమో అన్నారు ఏఎన్ఆర్. అప్పుడు అర్థమైంది పుల్లయ్య గారికి నాగేశ్వరరావు ఇలా ఎందుకు పేచీ పెడుతున్నాడో. అప్పటి విషయం ఇంకా గుర్తుందా? ఏదో పెద్దవాణ్ణి, చనువు కొద్దీ అలా ఆ రోజు అని ఉంటాను అని ఏదో సంజాయిషి ఇవ్వబోయారు పుల్లయ్య గారు. నేను గుర్తుపెట్టుకోవటం అటుంచండి, అది మీకు గుర్తుందంటే తప్పు చేశానని మీకు అనిపించినట్లే కదా అంటూ ఇంకా కొంచెం పుండు మీద కారం చల్లారు ఏఎన్ఆర్. ఆ తర్వాత ఇద్దరు సరేననుకొని హాయిగా కలిసి పనిచేసుకున్నారు. కథలో చిన్న చిన్న మార్పులు చేసి సూపర్ హిట్ కొట్టారు పుల్లయ్య గారు.